హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ సండ్రా టేల్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ టైప్లో రావాలి కాబట్టి. ఎందుకంటే ఇవాళ మేము ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణ సైడ్ కూడా మొత్తము. కాకపోతే ఎండలు అయితే మామూలుగా లేవు, అందుకని చెప్పి మేము డొనేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఈరోజు కాలేజీ పిల్లలకు కూడా మేము బటర్ మిల్క్ అయితే డొనేషన్ చేసాము. ఆ వ్లాగ్ అయితే ఖచ్చితంగా పూర్తి అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. అందరూ స్టూడెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి, కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. దాన్ని కూడా వ్లాగ్ అయితే చేస్తాము, ఫుడ్ పరంగా ఏదైనా కానీ ఇంకేదైనా పరంగా కానీ. ఓకేనా గైస్, ఒకటే విషయం నేను చెప్పాలనుకుంటుంది, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా, హెల్మెట్ అయితే తప్పనిసరి. టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ అయితే ఖచ్చితంగా ధరించాలి. ఇదైతే రూలు, ఖచ్చితంగా మన రూలు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పెట్టిన దానివల్ల అందరైతే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన సేఫ్ కాబట్టి, మనకి మన ఫ్యామిలీకి సేఫ్ కాబట్టి, మన లైఫ్కి సంబంధించిన కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి. ఓకే గైస్, మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేసిన మామ్లీ ఫామ్ ఫ్రెష్ మిల్క్ దగ్గరికి అయితే ఇతనికైతే మేము ముందు నైటే ఫోన్ చేసి చెప్పున్నాము, మాకు ఖచ్చితంగా ఒక 60 లీటర్స్ బటర్ మిల్క్ అయితే తయారు చేసి పెట్టమని. చాలా బాగా అయితే ఇచ్చాడు బ్రదరు. అప్పటికి రేటు కూడా మేము డొనేషన్ చేయాలి బ్రో, ఇలా కాలేజీ పిల్లలకి ఎండలు ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పేసాము. బ్రో మాకు పర్లేదు, బాగానే తక్కువగానే ఇచ్చాడు. అప్పటికి మేము తెచ్చుకోపోయినవి కూడా చాలేదు, కానీ ఇంకా మనం బడ్జెట్కి అదే ఉండింది. అప్పటికి తెలుసు కదా, ఎన్ఎస్ఆర్ బ్రదర్, మేమందరం ఫుడ్ డొనేషన్స్ అయితే చేస్తూ ఉంటాము. మీరు ఖచ్చితంగా చూడండి. అన్నయ్య ఛానల్ కూడా ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఖచ్చితంగా మన ఛానల్ని, అన్న ఛానల్ని కూడా ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాము. అలాగే ఇంకా మేమైతే తెచ్చి పెట్టాము అక్కడ. ఇంకా ఒకరు ఇద్దరు అయితే వస్తూ ఉన్నారు, ఇంకా మనం కాదనకుండా. ఇంకా కాలేజీ పిల్లల కోసం ఎత్తి పెట్టాలంటే మనం తీసి పెట్టలేం కదా. అప్పటికి 12కి ఎగ్జామ్ అయిపోద్ది, అప్పటికి 11:30 వరకు అయితే వెయిట్ చేసాము. అప్పటికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అప్పటికి ఇంకా మేము ఇస్తూ ఉన్నాము వచ్చిన వాళ్ళకి కాదనకుండా. చూడండి, మీరు చూస్తూ ఉండండి ఇక్కడ ఏం జరుగుద్దో ఏందో అని. కాలేజ్ వాళ్ళు అయితే వచ్చేసారు అబ్బా బయటికి ఎట్టకేలకు. అప్పటికి మనము ఇస్తూ ఉన్నా కొంతమంది స్టూడెంట్స్ ఉందంటే మొహమాటానికి తీసుకుందామా వద్దా అన్నట్టుగా తీసుకుంటున్నారు. పాపం మనం ఏమనలేదుగా ఇంకా. కానీ అప్పటికి మేమైతే నాన్ స్టాప్గా రోడ్లో పోయే వాళ్ళకి, ఇక్కడ స్టూడెంట్స్కి కలిపి ఇద్దరికి ఇస్తూ ఉన్నాము. వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. ఆటో వాళ్ళు అయితే కొంతమంది ఆపి మరీ లోపల ఉండే ప్యాసింజర్లకి ఇవ్వండి అన్నట్టుగా ఆపి మరీ తీసుకెళ్తున్నారు. మన బాయ్స్ ఉన్నారయ్యా, ఎందుకు అసలు రావట్లే వాళ్ళు, ఎందుకో ఏందో. కానీ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే వచ్చి జై ఎన్టీఆర్ అని పోతున్నారే తప్ప బటర్ మిల్క్ తీసుకుందామనే లేదు. ఎవడో కొందరు వచ్చి పిల్లలు అయితే తీసుకుంటున్నారు. అలా బాగానే వచ్చి తీసుకుంటున్నారు. మజ్జిగ అయితే చాలామందికి పిలిచి మరీ కూడా ఇస్తున్నాం మేము. ఇంకా మేము అక్కడక్కడ జోకులు వేసుకుంటా, కాలేజ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు స్టూడెంట్స్.
పాపం వాళ్ళొచ్చి బ్రో బ్రో అంటా తీసుకుంటా, లేడీస్ కూడా పర్లేదు బాగానే మాట్లాడుతా తీసుకుంటా ఉన్నారు అమ్మాయిలు కూడా. అప్పటికి రోడ్లో పోయే వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం మేము. చిన్న పిల్లల కాడి నుంచి అందరూ ఆ సైడ్ ఫుల్ టౌనస్పేట అంటేనే మీకు నెల్లూరు వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది. టౌనస్పేట అంటే ఎలా ఉంటుంది, అందులో ఈరోజు సాటర్డే కదా, దానివల్ల అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా ఎట్లా ఉన్నాయి కదా, తెలిసిందే కదా. ఇంకా 12:30 టైంలో, ఇంకా ఆ టైంలో అప్పటికి వస్తూ ఉన్నారు. అప్పటికి మేము ఇస్తూ ఉన్నాము. ఇంకా బ్రదర్స్ వచ్చి మమ్మల్ని ఆట పట్టిస్తే అట్టా చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్కి అయితే వచ్చేసే మజ్జిగ. అప్పటికి దారిలో పోయే వాళ్ళు కూడా చూడండి, మన వంశీ రోడ్లో పోయే వాళ్ళని కూడా ఆపి మరీ కూడా ఇస్తున్నాడు. అప్పటికి వెళ్ళాలని కొంచెం వెళ్తున్నాము, కానీ వాళ్ళు ఏందో మొహమాటం ఏందో తెలియదు, కానీ వాళ్ళు ఆగి కూడా తీసుకోవట్లేదు. అప్పటికి నేను ఒకరికి ఇచ్చాను.
కానీ కొంతమంది అయితే తీసుకుంటున్నారు, కొంతమంది అయితే తీసుకోవట్లేదు. ఏందో మొహమాటం ఏందో అయితే మనకైతే అర్థం కాలేదు. పోనీలే ఎండకి మజ్జిగ చల్లగా ఇస్తాం కదా తాగడం అంటే, అయినా వాళ్ళు ఏందో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అయినా చాలామంది తీసుకున్నారు. పర్లేదు ఆటో వాళ్ళు కానీ, బస్సు వాళ్ళు కానీ వచ్చి తీసుకున్నారు ఆపి మరీ కూడా. స్టూడెంట్స్ అయితే బాగా సపోర్ట్ చేసి అందరైతే తీసుకొని మాకు థ్యాంక్స్ కూడా చాలా బాగా చెప్పారు. మొత్తానికైతే ఇలా చివరి వరకు వచ్చేసాము. ఒకతను వచ్చి బాటిల్ ఇచ్చి, బాటిల్‌కి కూడా కోసి అన్నయ్య అంటే, సరే ఇంకేం చేస్తాం అని చెప్పి లాస్ట్‌కి ఉండేది అవే అని చెప్పి ఒక బాటిల్‌కి కూడా పోసి అయితే ఆ పెద్దాయనకైతే ఇచ్చేసాము. ఇంకైతే మనం చివరికైతే వచ్చేసాము. మజ్జిగ ఉన్నంత వరకైతే అయిపోయినాయి. ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నాయి. ఇంకేం మామ విశేషాలు? చాలా చాలా బాగా అయితే జరిగింది. మీరు ఖచ్చితంగా ఒకే ఒకటి చేయాలి. మాకు సపోర్ట్ చేయడమే. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అలాగే షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలా ఉందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఇన్ టచ్. వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. లవ్ యూ. బాయ్.